తిరుపతిలో భక్తుల తొక్కిసలాటలో 6 చనిపోయారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు అనేది నేనంట. ఇదేంటయ్యా బాబు, ఎక్కడో తిరుపతిలో జరిగినటువంటి భక్తుల తొక్కిసలాటలో చనిపోయిన 6 ఆ సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడానికి అసలు సంబంధం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. ఏం మాట్లాడతాం ఏంటి, అదే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన నుంచి అయితే కనుక తప్పించుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఏది జరిగినా సరే వాస్తవాలే మాట్లాడాలండి. ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందనో లేకపోతే గత ప్రభుత్వం వల్ల జరిగిన తప్పిదమనో ఏదైనా చెప్తున్నారు కదా. కాబట్టి ఈ సంఘటన గురించి ఏమన్నా మాట్లాడతారేమో ఎవరన్నా అనుకున్నాం. ఎవరు ఏమీ అనలా ఎప్పటిదాకా అయితే కనుక. ఇది అందులో టీటీడీ ఎవరైతే చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఒక విలేకరి, మరి అసలు ఎలా వస్తుంది ఏంటో తెలియదు కానీ ఒక విలేకరి అడిగారు ఏమైనా కుట్రలు ఏమైనా దాగున్నాను. ఏం కుట్రలు లేకుండా నమ్మకొక్కడ. కాబట్టి బిఆర్ నాయుడు గారు చెప్పారు ఏమని, ఎలాంటి కుట్రలు లేవయ్య బాబు, ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అయ్యా ఇది, దీంట్లో ఇంకేముంటుందని ఆయనే చెప్పడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన నుంచి తప్పించుకున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లేకపోతే కనుక ఇంకొక రకంగా ఆలోచిస్తుంటే కనుక అప్పుడు తిరుమలలో ఎలాంటి సంఘటన జరుగుంటే కనుక ఒక క్రైస్తవ సీఎం ఉండడం వల్ల ఎలాంటి దుర్మార్గం దౌర్భాగ్యం దాపరించింది అని అనేవాళ్ళేమో. ఇప్పుడు ఆ సంఘటన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారని నేను అంట. కాబట్టి అప్పుడు తిరుమల పైన ఎన్నో అపచారాలు జరిగాయని లేకపోతే ఏవో జరిగాయని తప్పుడు ప్రచారాలు అయితే కనుక మూకుమ్మడిగా వచ్చేవి, అవునా కాదా? కానీ ఇప్పుడు అదే తిరుమలలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి కానీ చెప్పడం వల్ల కాదు. అంతేకాదండి, మొన్న హెలికాప్టర్ దిగింది రీసెంట్గా. హెలికాప్టర్ తిరుమల పైన తిరుపతి పైన హెలికాప్టర్ ఎగరడం జరిగింది. కాబట్టి అంతేకాదు ఈ రోజేమో తొక్కిసలాట్లో ఎన్నో ప్రాణాలు పోయాయి, 6 దాకా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు వచ్చిందేమో సనాతన ధర్మానికి దీక్ష చేయాల్సిన సమయం. ఎందుకంటే జరిగిన తప్పు ఏదో లడ్డూలో కల్తీ జరిగినంత చిన్నదైతే కాదు, అర్థమైంది కదండి. జరిగిన తప్పు ఏదో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనంత చిన్నదైతే కాదండి, ఘోర అపరాధం జరిగింది. నిజంగా ఎలా అంటే మన మామూలు కాదు, సరిదిద్దుకోలేని తప్పు అయితే జరిగిపోయింది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 6 ప్రాణాలు ప్రస్తుతానికి. కాబట్టి 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరు తప్పిదమిది? ఏదో ఒక అధికారి చేసిన తప్పు కింద అతని మీద గంటేసి ఈ తప్పుని మేము చేయలేదని చేతులు కడిగేసుకుందామా? ఆ 7 కొండల వారి సాక్షిగా ఖచ్చితంగా తప్పు అయితే జరిగింది. ఏంటంటే అది ఏదో సినిమా టిక్కెట్లకి బ్లాక్లో సినిమా టిక్కెట్లకి గేట్లు తెలిసినట్టు వదిలితే అంతమంది జనం తొక్కిసలాట జరగకపోతే ఏం జరుగుతుంది? అసలు అంత అపశృతి చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? సరైనటువంటి అధికారులు లేక, సామర్థ్యం ఉండేటటువంటి ఎంతమంది అయితే పోలీస్ అధికారులు ఉండాలో అంతమంది లేక. ఇలాంటి వీడియో నేను ఇంతకుముందు కూడా చేస్తే కనుక ఒక కామెంట్ ఒక ఆయన పెట్టాడండి, ఒక సబ్స్క్రైబర్. ఏమంటే కనుక పోలీసులు అక్కడ లేరన్నా, వైజాగ్లో ఉన్నారు అని అన్నాడు. ఒక భక్తుడు ఆవేదన ఏంటో చెప్పమంటారా? ఓ భక్తుడు మాట్లాడుతున్న ఆవేదన ఏంటంటే అసలు సినిమా ఫంక్షన్లకి ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఉన్నంత మంది పోలీసులు వాటి మీద పెట్టినంత శ్రద్ధ ఎందుకని ఇక్కడ చూపలేకపోయారు? ఇంతమంది జనాభా వస్తారన్నప్పుడు, ఎన్ని లక్షల మంది ఉంటారన్నప్పుడు ఎందుకు అంత శ్రద్ధ పెట్టలేకపోయారు అన్నారు. ఏకంగా ఒకే ఒకటండి, ఏంటంటే టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు, ఆయన చెప్పిన మాటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది నాకు, ఆయన నోట్లోంచి మాట్లాడిన మాట. ఇన్ఫర్మేషన్ ఉంది ఇలాంటిది ఏదో జరుగుతుందని, కాబట్టి అలా ఇన్ఫర్మేషన్ ఉంది నేను చెప్పానని అన్నాడు. ఇన్ఫర్మేషన్ ఉంది అని అన్నప్పుడు ఇంకెంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి? ఎవరు తెచ్చిస్తారండి వాళ్ళ కుటుంబాల్లో? ఆ బాధను ఎవరు తీరుస్తారు? అది చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావడం ఎవరి వల్ల అవుతుంది? కానీ వాళ్ళ లోటుని పూడ్చడం ఎవరి వల్ల అవుతుంది? ఏం చేయలేం మనం చింతించడం తప్ప అని ఒక మాట అయితే అనేసారుగా. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటివి మరలా పునరావృతం కాకుండా అయినా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారులేండి ఈ విషయం మీద. ఎలా అంటే అధికారుల మీద చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకపోతే ఇలాంటివి మరలా జరగకుండా, ఎందుకంటే పుణ్యక్షేత్రం కాబట్టి ఇలాంటి విషయంలో అంటే గత ప్రభుత్వం మీద తోయడానికి ఎలాగో లేదు ఆస్కారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడానికి లేదు ఎలాగో. కాబట్టి ఇంకా తప్పదు, ఇంకో తప్పు మన మీద ఎత్తుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జరిగిపోయింది మహా తప్పు. ఎలా అంటే దాన్ని కాబట్టి ఇంకా వేరే వాడి మీద వేయలేదు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఏది జరిగినా సరే యాక్సిడెంట్ వల్ల 2 కుర్రాళ్ళు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని అన్నారు. కాబట్టే ఈ లడ్డూ కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, తిరుమలలో ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని అన్నారు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు. అదే నేను చెప్పాలనుకుంది. వాస్తవం అంటారా?
కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, మీ బాధ్యత. ఎక్కువ మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలా. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు ఇక మీదటైనా తీసుకోవాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.